చేసినప్పుడు గమ్ముంది చెప్పు. సో చిట్టుబాబుని మొట్టమొదటిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. చిట్టుబాబు, నీవు ఈ స్త్రీని వివాహం చేసుకున్నట్టుకు దేవుడి ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతించుచున్నాను. అమ్మా, అందరూ వినపడిందా? నాకే వినపడలేదు. సమ్మతించుచున్నాను. చాలా సంతోషం. ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖ దుఃఖములందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంత కాలము ఇతరులెవరిని ఆశింపగా ఈమెతోనే కాపురం చేయవా? చేయదు. ఈమెతోనే కాపురం చేయదు. ఇప్పుడు ఇద్దరని అనగా ఇందిరా, నీవు ఈ పురుషుని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖ దుఃఖములందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపగా ఈయనతో కాపురం చేయదవా? మరి సమయంలో ఇంద్ర గారి యొక్క తల్లిదండ్రులు, అదేవిధంగా చిట్టుబాబు గారి యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా వేదిక మీదకి రావాలని కోరుచు. సో బిడ్డలిద్దరూ వారి సమ్మతిని తెలియజేశారు. వారి తల్లిదండ్రుల యొక్క సమ్మతి కూడా నేను తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఇందిరా గారి యొక్క తల్లిదండ్రులు, చిట్టుబాబు గారి యొక్క తల్లిదండ్రులు వేదిక మీదకి రావాలని కోరుచున్నాను. అయ్యా జార్జి గారు. చిట్టుబాబు గారి తల్లిదండ్రులను అడుగుతున్నాను, అయ్యా ఇద్దరనే ఈ బిడ్డను మీ అబ్బాయికి చేసుకోవడం మీ ఇద్దరికి సమ్మతమేనా? సమ్మతమే. చాలా సంతోషంగా చెప్పారండి. ఇప్పుడు వీళ్ళు కూడా అడుగుదాం. సగరాలు సార్. సో మీరు ఇందిరా గారి తల్లిదండ్రులు, ఓకే. సో మీ అమ్మాయిని అబ్బాయికి కూడా మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా ఇష్టమేనండి? మనస్ఫూర్తిగా ఇష్టం. అట్లయితే అమ్మాయి పొడి చేసి అబ్బాయి పొడి చేసి అప్పగించండి. Thank you.